శ్రీ గురుభ్యో నమః. మనలో అపార విశ్వాసం ఉండాలంట, అలాగే అనంత శక్తి ఉండాలంట. ఈ రెండు ఉంటే గనుక మనం విజయాన్ని సాధిస్తామంటున్నారు. అపార విశ్వాసం, నువ్వు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నావో అది సరి అయింది అని, లేకపోతే శాస్త్రబద్ధమైంది, ధర్మబద్ధమైంది అనే విశ్వాసం మనకు ఉండాలి. దాని ఉంటే కదా మనకి పొద్దున చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే ధర్మబద్ధమైన మార్గంలో ఉంటామో, మనమైతే ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటామో మనలో ఒక శక్తిధార మొదలవుతుంది. దాని నుంచే మనం విజయాన్ని సాధిస్తా ఉంటున్నారు. సో నీ మార్గం నువ్వు సరి అయిన ఎంచుకున్నావా, నువ్వు సరి అయిన మార్గంలో వెళ్ళావా, దాన్ని బట్టి నీకు ఏ శక్తి వస్తుందో అది నీకు విజయాన్ని చేకూరుస్తుంది. తప్పితే నువ్వు వేరే వేరే మార్గాల్లో వెళ్ళి వేరే వేరే వ్యక్తుల ద్వారా విజయాన్ని పొందుతామా అంటే అలా పొందవన్నమాట. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో ఆ దాని మీద నువ్వు అసలు అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దాని మీద మంచి అవగాహన ఉంటే మనకి దాని మీద విశ్వాసం కూడా వస్తుంది. అందుకని ఏంటంటే ఒక మార్గం ఏదో ఒకరు చెప్పారు కదా అని అందులో మళ్ళీ తర్వాత ఇంకో చెప్పారని ఇంకో మార్గం ఎంచుకుంటూ పోతూ ఉంటే మనం ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేం. సో సరి అయిన లక్ష్యాన్ని ఎంచుకొని సరి అయిన మార్గంలో మనకి వెళ్తే అక్కడి నుంచి మనకి అపారమైన అనంతమైన శక్తి వస్తుందంట. ఆ శక్తి వల్ల మనం విజయాన్ని పొందుతామంట. అందుకని మనం ఎంచుకునే మార్గం ఎలాంటిది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. విధేయతను మొదట అలవర్చుకోవాలి. దేనికైనా సరే మనం వినమ్రతగాను విధేయతగా ఉండడం నేర్చుకుంటామో అప్పుడు నువ్వు ఒకరిని మనం లోపరుచుకోవడానికి మనకి చేతన అవుతుంది అనమాట. అంతే తప్పితే ఫస్ట్ నుంచే మనమే బలవంతులము, మన గుప్పెట్లో అందరూ ఉండాలని మనం ప్రయత్నం చేసుకుంటూ పోయాం అనుకుందాం, మనకి ఏమాత్రము వినయ విధేయతలు లేవనుకుందాం, అప్పుడు నువ్వు ఎవరినైనా లోపరుచుకోగలవా, లేకపోతే నువ్వు నాయకత్వాన్ని వహించగలవా అంటే ఖచ్చితంగా వహించలేవని చెప్తున్నారు. అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, మనం వినమ్రతగా ఉండాలి. వేరే వాళ్ళకి మనం వినమ్రతగా ఉండాలి, వేరే వాళ్ళకి మనం విధేయతగా ఉండాలి. అప్పుడు మనతో ఎవరైనా వినమ్రతగాను విధేయతగాను ఉంటారనమాట. ఏది ఇస్తామో అదే పొందుతామంటారు కదా. సో నువ్వు ఒక నాయకుడి కావాలనుకుంటే ఫస్ట్ ఏం చేయమంటున్నారు, నువ్వు ముందు నాయకుడిగా కాదు, ముందు నువ్వు సేవకుడిగా ఉండు అంటున్నారు. నువ్వెప్పుడు సేవకుడిగా ఉన్నావో అప్పుడే నీకు అసలైన నాయకత్వ లక్షణాలు వస్తాయన్నమాట. ఓ మిత్రమా, నిన్ను దుఃఖితునిగా చేస్తుంది ఏంటి, సర్వశక్తి నీలోనే ఉంది కదా. మనకి ఎప్పటి వరకు నన్ను ఆనందపరిచేది నాలోనే ఉంది, బాహ్యంగా లేదని తెలుసుకోము. అప్పటి వరకు ఏం చేస్తూ ఉంటాం, బాహ్యంగానే మనం వెతుకుతూ ఉంటాం కదా. బాహ్యంగా ఉన్న పరిస్థితులు కానీ బాహ్యంగా ఉన్న వ్యక్తులు ఎవరో నాకు సంతోషాన్ని కలిగించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు, నిన్ను నిజంగా ఏ విషయాలు బాధ పెడుతున్నాయి, అసలైన ఆనందం నీలో ఉంది కదా, అంత శక్తి నీలో ఉంది కదా, అది వదిలేసుకుని ఎందుకు నువ్వు బాహ్యపరంగా బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావు. ఆ వెతికినప్పుడు ఏమొస్తుంది అంటున్నారు, ఆఖరికి నీకు వచ్చేది దుఃఖమే. అందుకని ఏమంటున్నారు, నువ్వు నీలో ఉన్న శక్తిని తెలుసుకో, నీలో ఉన్న సత్యమైన ఆనందాన్ని తెలుసుకో, అక్కడ నువ్వు ఆనందాన్ని అనుభవించే. తప్పితే ఎందుకు దుఃఖపడుతున్నావు, అసలు దుఃఖానికి ఏంటి విషయం ఏంటి, మూలం ఏంటి అనేది మనం ఆలోచించుకుంటూ పోతే ఏం తెలుస్తుంది, బాహ్యంగా ఏదో మనం ఆశిస్తూ ఉంటాము. ఆ బాహ్యంగా దేన్ని ఆశిస్తున్నామో అది చూస్తేనేమో అశాశ్వతము, అదేమి మనకి శాశ్వతంగా రాదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు దేన్నన్నా ఆశించేటప్పుడు దాని మూలానికి వెళ్తే నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను దేన్ని ఆశిస్తున్నాను దానివల్ల నేనేమి పొందను, దానివల్ల కేవలం నా దుఃఖమే మిగులుతాడు కానీ సంతోషం మిగలదు. అంతేకాకుండా ఏమంటున్నారు, నీలోనే శక్తి ఉంది, నీకొక మంచి జరుగుతుందన్న, ఆనందం వస్తుందన్న, దుఃఖం వస్తుందన్న నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి బాహ్యంగా ఏదో ఉంది, దేని నుంచి మనం పొందాలని ప్రయత్నం చేస్తున్నావు అంటున్నారు. అందుకని నీలో శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకొని మనలో ఉన్న సచ్చిదానందాన్ని కనుక మనం గ్రహించుకుంటూ పోతే ఆనందం కోసం ఎక్కడికో వెతకాల్సిన అవసరం కానీ అక్కడికి వెళ్ళి దుఃఖాన్ని పొందాల్సిన అవసరం కానీ ఉండదు. ఓ శక్తిశాలి, నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు, ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. శక్తివంతమైంది ఆత్మే కానీ జడ పదార్థం కాదు. ఓ శక్తిశాలి అంటున్నారు, నిజంగా మనం శక్తిని తెలుసుకుంటే ఏమని చెప్తున్నారు, మనలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మనం తెలుసుకోనంత సేపే ఆ శక్తి ఎక్కడో ఉంది, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో మన ప్రభావితం చేస్తూ ఉంటారని ఆ బయట ఎదుగుతాం. తప్పితే నిజంగా మనలో ఉన్న శక్తిని కనుక మనం తెలుసుకుంటూ పోయామా ఆ శక్తితో మనం సాధించలేనిది ఏమీ ఉండదు. అందుకని ఏమంటున్నారు, ఓ శక్తిశాలి అంటున్నారు, మనల్ని మించిన శక్తిశాలి ఇంకొకడు ఉండడు. నిజంగా మన శక్తిని మనం తెలుసుకుంటే గనుక నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు. నీకు ఉన్న శక్తి ఏదుందో దాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు వాడుకో.
ఎప్పుడైతే మనకి భగవంతుడు ఎందుకు ఇస్తాడు ఏదైనా సామర్థ్యాన్ని, శక్తిని, అది మనం వాడుకోవడానికే ఇస్తాడు. సో ముందు మనం తెలుసుకోవాలి, దాన్ని వ్యక్తీకరించు, దానికి తెచ్చుకో బయటికి ఏ రకంగా ఆ శక్తిని ఉపయోగించాలి. ఎప్పుడు శక్తిని ఏమంటారు, నువ్వు సదుపయోగం చేసావా అది ఇన్నింతే అవుతూ ఉంటది. అదే శక్తిని నువ్వు దుర్వినియోగం చేసావా నిన్ను అది కిందకి తోసేస్తుంది. అందుకని ఏం చేస్తారు, నువ్వు శక్తిని ఉపయోగించు, కానీ ఆ శక్తిని ఏ మార్గంలో ఉపయోగిస్తున్నావు అనేది నీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నీ లక్ష్యం కనుక సరి అయినది ఉండి నువ్వు సరైన మార్గంలో ఉన్నావా, నీ శక్తి ఇంకా అన్నింతలయ్యి నిన్ను ఇంకా ఇంకా పైకి తీసుకొని వెళ్తుంది కదా. అందుకని ఏమంటున్నారు, నీ శక్తిని నువ్వు వ్యక్తీకరించు అంటున్నారు. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే సన్మార్గంలో ఉన్నావో, నీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటున్నావో, నీకు లోకం అందరూ పాదాక్రాంతం అయిపోతూ ఉంటారు. అంటే నువ్వు ఎలా కావాలో నీకు వాళ్ళు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అందుకని ఏమంటారు, నిజంగా నువ్వు సన్మార్గంలో ఉన్నావా, నిజంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందావా, నీ శక్తిని నువ్వు తెలుసుకున్నావా, నువ్వు దాన్ని వ్యక్తీకరించావా, సర్వలోకము నీకు పాదాక్రాంతం అవుతుంది. కాబట్టి ఏమంటున్నారు, నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకో తప్పితే నాలో శక్తి లేదేమో, ఇంకా ఎవరి దగ్గర ఎక్కడో ఉందేమో బాహ్యంగా ఎత్తుకున్నంతసేపు కేవలం మనం సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే మనకి దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదన్నమాట. శక్తివంతమైంది ఆత్మే కానీ జడ పదార్థం కాదు. ఆత్మ అనేది ఏదో జడ పదార్థం కాదు. జడ పదార్థం ఏది, అనాత్మ, మన శరీరం, అది కేవలం జడ పదార్థం. ఎప్పటి వరకు ఆత్మ ఉందో, చైతన్యం ఉందో అది పనిచేస్తుంది. కానీ నిజంగా ఆత్మ దగ్గరికి వెళితే అదేమైనా జడ పదార్థమా, కాదు. అది చాలా శక్తివంతమైంది, అది చైతన్యవంతమైంది. అది ఉంది కాబట్టి మనం ఈ శరీరాన్ని మనం నడపగలుగుతున్నాం. మన ఆలోచనలు కానీ, మనసు కానీ, శరీరం కానీ ఏదన్నా దానిలో ఒక ప్రవాహం ఉంది, లేకపోతే మనం చలిస్తున్నామంటే దాని వల్ల ఉంటుంది. సో దానికి ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మకి ఎంత శక్తి ఉందో మనకు తెలిస్తే మనమే పరబ్రహ్మ స్వరూపం కదా. ఆత్మ అంటే ఏముంది, పరబ్రహ్మలో కొంత భాగము మనలో ఆత్మరూపంలో ఉంది. సో ఎప్పుడైతే మనము మన ఆత్మని తెలుసుకున్నామో, ఆ శక్తిని మనం గ్రహించామో, దాన్ని మనం ఉపయోగించామో, మనల్ని మించిన శక్తివంతులు ఎవరు ఉండరు అంటున్నారు. కాకపోతే నువ్వు దీన్ని ఎలా ఉపయోగించాలి, పూర్తిగా సద్వినియోగమే చేసుకోవాలి. సన్మార్గంలో మనము ఉండాలన్నమాట. సన్మార్గంలో ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్నే పలుకుతూ ఏ రకంగా మనకి శాస్త్రయుక్తంగా చెప్తున్నారు అలా కనుక నువ్వు ఉన్నావా, ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది అనమాట. పరిపూర్ణమైన అంకిత భావము, పవిత్రత, అతి సునిశ్చితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పము, వీటిని కలిగిన కొద్ది మంది వ్యక్తులు పని చేసిన యావత్తు ప్రపంచంలో పెను మార్పు సంభవిస్తుంది. చాలా తక్కువ మంది అయినా సరే ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళకి అంకిత భావం ఉన్నా, పవిత్రత ఉన్నా సరే, లేకపోతే అతి సునిశ్చితమైన బుద్ధి, సర్వాన్ని జయించాలి అన్న సంకల్పము, మొత్తం ప్రపంచాన్ని మార్చాలంటే ప్రపంచంలో వ్యక్తులందరూ మారిపోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మంది అయినా సరే ఇలాంటి సంకల్పాలతో ఉన్నవాళ్ళు. ఒక వివేకానంద తీసుకుంటే మన ప్రపంచంలో ఆయన ఎంత 30 సంవత్సరాలు ఎంతో బతికారు, చాలా తక్కువ సమయం బతికినా ఆయన గురించి మనకి కేవలం భారతదేశంలోనే కాదు కదా, ప్రపంచం మొత్తానికి తెలుసు. అంటే అలాంటి మంచి లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే ప్రపంచాన్ని మార్చేశారు ఒక్క వ్యక్తి. అలాంటప్పుడు ఏమంటున్నారు, ఒక్క 4-5 సరే అలాంటి పవిత్రత, అలాంటి సంకల్ప శక్తి, సునిశ్చిత బుద్ధి ఇలాంటివి ఉంటే చాలట. కొంతమంది ఉన్నా సరే మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తారట. అందుకని ఏమంటున్నారు, ఇలాంటి బుద్ధిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. పవిత్రతని మనలో మనము ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనలో ఈ క్వాలిటీస్ పెంచుకుంటూ పోతామో, ఈ లక్షణాలు మనలో పెరుగుతూ ఉంటాయో, ఏమంటున్నారు, సర్వలోకము మనకి పాదాక్రాంతం అవుతూ ఉంటుంది అంటున్నారు. అందుకని ముందు మనం మారితే ఆటోమేటిక్ గా మన చుట్టూ పరిసరాలని ఇంకా కుదిరితే జగత్తంతో మనం మార్చగలిగే స్థితికి వెళ్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, మంచి విషయాలు మనల్ని బలోపేతులుగా చేస్తాయి. ఎప్పుడు బలవంతులుగా ఏవి చేస్తాయి, మనలో ఉన్న మంచి విషయాలు మాత్రమే. మనలో ఎప్పుడైతే సన్మార్గం ఉందో, ధర్మం ఉందో, మనము సరైన మార్గంలో ఉన్నామో ఖచ్చితంగా మనం బలవంతులుగానే ఉంటాము. మనలో పవిత్రత ఉన్నప్పుడు మనం దేనికి భయపడము, బలహీనంగా అనిపించదు. ఎందుకంటే మనం సరైన మార్గంలో ఉన్నాం, మనలో ఏ తప్పు లేదు. ఇలాంటప్పుడు ఏది నన్ను కిందకు పడిస్తుంది అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఏ తప్పు చేయనప్పుడు దేనికి భయపడాలి అనే ధైర్యం మనలో ఉంటుంది. మనం బలవంతులుగా తయారవుతాం. ఎప్పుడు మనం ధర్మ మార్గంలో ఉంటే, మనం సత్య మార్గంలో ఉంటే, మనం సరైన మార్గంలో ఉంటే ఖచ్చితంగా మనం చాలా బలవంతులుగా అయిపోతామని చెప్తున్నారు. మంచి మనిషికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. లేకపోతే ఏమన్నారు, మంచిగా ఉన్నవాడు మాత్రమే బ్రతికిన వానితో సంబంధం అంట. ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో, ఎవరైతే అసత్య మార్గంలో ఉన్నారో, అధర్మ మార్గంలో ఉన్నారో వాడిని ఏమంటున్నారు, నువ్వు బ్రతికినా చచ్చిన వాడితో సమానం అంటున్నారు.
కానీ ఒక మంచివాడు ఉన్నాడంటే తన కోసమే బ్రతకడు, తనతో పాటు నిస్వార్థంగా ఇంకో నలుగురికి సహాయం చేస్తాడు. అతని వల్ల ఇంకో నలుగురికి ఏదో సహాయం చేకూరుతూ ఉంటుంది. అది ఏమైనా అవ్వచ్చు, అది ఆర్థికం అవ్వచ్చు, మానసికం అవ్వచ్చు, శారీరకం అవ్వచ్చు. ఏదో రకంగా అతని వలన ఇంకో నలుగురికి గనక ఏదైనా ఉపయోగం చేకూరుతుంది అంటే అప్పుడు మాత్రమే ఆ మనిషి బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు అని చెప్పడానికి అవుతుంది. తప్పితే కేవలం స్వార్థంగా బతికేస్తున్నారు, లేకపోతే అతని వలన ఇంకో నలుగురికి ఏమైనా కష్టాలు నష్టాలు జరుగుతున్నాయంటే వాడిని ఏమంటున్నారు, నువ్వు బ్రతుకుతున్నావు కానీ నిజంగా నువ్వు బ్రతికిన వాటితో సంబంధం కాదు, నువ్వు చనిపోయిన వాటితో సమానం అని చెప్తున్నారు. చెడు మరణానికి మార్గాన్ని చూపిస్తుంది. చెడు మార్గంలో వెళ్ళే వాడికి ఎప్పుడు భయంతోనే ఉంటాడు. వాడు బ్రతికి ఉన్నా సరే క్షణక్షణం ఏదో భయం, ఎందుకంటే ఏదో తప్పు చేసి ఉన్నాడు, అదేమన్నా పట్టుబడతాడా, ఏదో అబద్ధం చెప్పున్నాడు, ఏదన్నా నిజం ఏ రోజన్నా బయటపడుతుందా, అధర్మ మార్గంలో ఉన్నాడు, ధర్మానికి పరిణామం ఏదో రోజు నాకు కనిపిస్తుంది కదా అనే భయంతోనే ఉంటాడు. కానీ వాడు ధైర్యంగా ఎప్పుడు ఉండడు. ఏదన్నా సంపాదన సంపాదించవచ్చు అక్రమంగా, తప్పితే వాడు ఏమన్నా జీవితాంతం ప్రశాంతంగా బతుకుతాడా అంటే బ్రతకడు. వాడికి రకరకాలుగా జీవితము పరీక్షలు పెడుతూ ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటాడు, వాడు బ్రతికినట్టే ఉంటాడు కానీ ప్రతి క్షణం మరణాన్ని చూస్తూ ఉంటాడు. కానీ నిజంగా ధర్మ మార్గంలో ఉన్నవాడికి నిజంగా మరణం ఎదురొచ్చినా సరే వాడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే తెలుసు ఏది మరణం వస్తుంది అంటే అది కేవలం అనాత్మకు వస్తుంది. శరీరం అయితే మారుతుందేమో కానీ నిజంగా ఆత్మ మారుతుంది అంటే ఆత్మ మారదు. ఎందుకని ఏమంటాడు, నిజంగా మరణం ఎదురొచ్చినా సరే సన్మార్గంలో ఉన్నవాడు దానికి భయపడడు, వాడు చాలా ఆనందంతో దాన్ని గ్రహిస్తాడు అని చెప్తున్నారు. మన కష్టాలకు కారణం భయం మాత్రమే. ఎందుకు మనం భయపడతాము, ఏదన్నా అధర్మం చేసిన వాడు మాత్రమే భయపడతాడు, ధర్మ మార్గంలో ఉన్నవాడు భయపడడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఏదైనా కష్టం వస్తుందంటే దానికి మెయిన్ ఏ రీజన్ ఉంది, లేకపోతే దేని వల్లనే వస్తుంది అంటే అది భయం వల్లనే వస్తుందంట. సో భయపడే పనులు చేయకపోతే ఆటోమేటిక్గా మనకి కష్టాలు కూడా రావు. ఏదైనా మన కర్మఫలాలనే కదా మనం అనుభవిస్తూ ఉంటున్నాం. మనము ధర్మమైన మార్గంలో ఉన్నాం, సత్యంగా వెళ్తూ ఉన్నప్పుడు దాని ఫలితాలు మనకి ఎప్పుడు మంచిగానే ఉంటాయి. పుణ్య ఫలితాలు పుణ్యంగా ఉంటాయి, సుఖాలుగా ఉంటాయి, శాంతిగా ఉంటుంది. కానీ ఏ చెడు మార్గంలో ఉన్నా సరే, ఏ అధర్మ మార్గంలో ఉన్నా సరే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, రోగాలుగాను లేకపోతే ఏదో కష్టాలు నష్టాలు అశాంతి ఈ రకంగా కదా మనిషిని కష్టపెడుతూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, మన కష్టాలకి మెయిన్ రీజన్ ఏంటంటే భయం. ఆ భయం ఎందుకు వస్తుంది అంటే అధర్మ మార్గంలో ఉండే వాళ్ళకి వస్తుంది. నిర్భయత్వము క్షణాల్లో స్వర్గ ప్రాప్తిని కలిగిస్తుంది. ఎప్పుడు స్వర్గంలో ఉన్నట్టే ఉంటాడు ధర్మార్గంలో ఉన్నవాడు, ఎందుకంటే ఎప్పుడు వాడు సహజ స్థితిలో అసహజ ఆనంద స్థితిలో ఉంటాడు. స్వర్గం అంటే ఏంటి, ఆనందంగా ఉండడమే కదా. సో దానికి ఏదో శరీరం ఉండాలా లేదా అనే దాంతో సంబంధం లేదు. విదేహ ముక్తుడు అంటాడు కదా, శరీరంతో సంబంధం లేకుండా ముక్తిని కలిగి మహదానందంలో ఉన్న వాడిని ఏమంటారు, విదేహ ముక్తులు అంటారు. సో నిర్భయత్వంతో ఉండి సన్మార్గంలో ధర్మంతో ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడట, ఆనంద స్థితిలో ఉంటాడట. మీరు సింహాలు, మీరు పరిపూర్ణులు, పవిత్రులు, అనంత ఆత్ములు, విశ్వంలోని శక్తి అంతా మీలోనే ఉంది. ఎవరైతే ధర్మంగా ఉంటారో వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ సింహాలాగా పరిపూర్ణత్వాన్ని కలిగి పవిత్రులు అవుతారు. అనంత ఆత్ములు, అది కేవలం జీవాత్మ మాత్రమే కాదు, నాలో ఉన్న ఆత్మ నాకు మాత్రమే సరిహద్దు అనుకునేది కాసింత జ్ఞానం తెలిస్తే, అదే ఎప్పుడైతే మనం పూర్ణ జ్ఞానాన్ని పొందుతామో పవిత్రత మనలో పూర్తిగా ఆవహిస్తుందో మనకేం అర్థమవుతుంది, విశ్వమంతా ఉన్న ఆత్మే నాలో ఉండేది. అప్పుడు మనం ఏమవుతాం, అనంత ఆత్మ. మనకంటూ ఒక చిన్న పరిధేయం ఉండదు, విశ్వం అంతా మనం అనుభవించి ఉంటాం అనమాట. సో ఏమంటున్నారు, విశ్వంలోని శక్తి అంతా నీలోనే ఉంది, విశ్వం అంతా ఆత్మ ఉంది, ఆత్మలో చిన్న భాగము నేనై ఉన్నాను అనేది కొంత మనకి జ్ఞానం అయితే, పరిపూర్ణమైన జ్ఞానం పొందేకేమనిపిస్తుంది, ఈ విషయం అంతా ఏ శక్తి ఉంది అదే నాది. సో నాకేమన్నా నా శక్తి ఏమన్నా పరిమితిగా ఉందంటే ఏమీ లేదు, అనంతంగా ఉంటుంది నా శక్తి అని చెప్తున్నారు. మీ శరీరాన్ని కానీ బుద్ధిని కానీ ఆధ్యాత్మికతని కానీ నిర్వీర్యం చేసేది ఏమైనా సరే విషంలాగా తిరస్కరించు. నీ శరీరానికి కానీ బుద్ధికి కానీ ఆధ్యాత్మికతకి కానీ ఏదన్నా అది తప్పు త్రోవ పట్టిస్తుంది అంటే మొహమాటం లేకుండా దాన్ని విషంలాగా నీ నుంచి దూరం చెయ్యి అంటున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు, లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు, మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తును నీవే బాధ్యతలు అని తెలుసుకో, నీకు కావలసిన బలము శక్తి అన్ని నీలోనే ఉన్నాయని తెలుసుకోవాలి. ముందేమంటారు, నువ్వు లేచి నిలబడు అంటే నువ్వు ఏ సామర్థ్యం ఉంది, ఏం సాధించాలనేది ముందు తెలుసుకో. అంతేగాని ఏదో మనుషులేమో తిన్నాం పడుకున్నాం అనే స్థితిలో నువ్వు ఉండద్దు అని చెప్తున్నారు. ఉండాలి, లేచి నిలబడంటే అసలు నువ్వు జీవితం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి, దానికి నువ్వు ఏం చేయాలి అనేది ఏంటో తెలుసుకోవాలి, నీ గమ్యం ఏంటో తెలుసుకోవాలి, లక్ష్య సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలి. అవన్నీ ముందు నువ్వు తెలుసుకో అంటున్నారు.
అంతేగాని ఏదో ఉన్నాము, టైం పాస్ చేస్తాము, జీవితం ఏదో ఇచ్చాడు మనకి అనే రకంగా కాదు అని చెప్తున్నాడు. ధైర్యంగా బలిష్టంగా ఉండు. ఏదన్నా ఒకటి మనం లక్ష్య సాధన పెట్టుకున్నాము అంటే దానికి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే వాతావరణాలు అవని, వేరే మనుషులు అవని, దేని నుంచి అయినా సరే మనకి వ్యతిరేకత ఉంటుంది. మనం ఏదైనా ఒక లక్ష్య సాధన పెట్టుకున్నామంటే అది చాలా తేలిగ్గా మనకి సంభవిస్తుందా అంటే అలా ఏమీ ఉండదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావంటే దాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకని నువ్వు ధైర్యంగాను బలిష్టంగాను ఉండాలి. మొత్తం బాధ్యతని అంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. అంతేగాని ఎవరో ఏదో చేస్తే కాసింత మనం కాలేజీ అందులో పెడతామని అట్లా కాకుండా మొత్తం అంతా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం అంటే ఆ లక్ష్య సాధనని నేనే చేయాలి, అంత పూర్తిగా ఆ బాధ్యతని నేనే వహించాలి అని నీగా నువ్వు అది ప్రిపేర్ అవ్వని చెప్తున్నారు. నీగా నువ్వు అది చెయ్యని చెప్తున్నారు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యతలు అని తెలుసుకో. ఏదైనా నువ్వు ఒక పని చేస్తున్నావు, లేకపోతే నలుగురికి ఏమైనా సేవ చేస్తున్నావు, నిస్వార్థంగా జీవిస్తున్నావు, నీ ధనాన్ని ఏమైనా ఖర్చు పెట్టి ఎవరికన్నా ఇస్తున్నావంటే అది వేరే వాళ్ళ కోసం అసలు కాదు. ఏం చేసినా దాని ఫలితము మనకే దక్కుతుంది. మన భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్షణం నువ్వేం చేస్తున్నావో దాని యొక్క ఫలితాన్ని నువ్వు రేపు అనుభవిస్తావు. అది ఈ జన్మలో అవని, లేదు మళ్ళా వచ్చే జన్మల్లో అయినా అవని. కాబట్టి మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏది చేసినా ఇది నా భవిష్యత్తుని నిర్ధారిస్తుంది అని తెలుసుకోవాలంటున్నారు. అందుకని నీకు నువ్వే బాధ్యుడివి. ఈ రోజు ఏదైనా మనం ఒక నష్టాన్ని భరిస్తున్నామంటే ఏదో రోజు మనము చేసిన ఆ ఒక పాప కృత్యానికి ఈ రోజు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సుఖం వస్తే ఏమనుకుంటాము, అప్పుడే మనం కదా అప్పుడు నేనేం చేయకపోయినా స్వామి నాకు ఇచ్చేసారా ఎంత సుఖాన్ని అని అప్పుడు అనిపించదు. కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం బాబాయ్ స్వామి నాకు ఎందుకో ఇన్ని కష్టాలు ఇస్తున్నారు అనుకుంటా. సో నువ్వు ఈ రోజు ఏ సుఖాన్నన్నా అనుభవించిన, నష్టాన్నన్నా కష్టాన్ని ఏది అనుభవించినా సరే దానికి రీజన్ ఏంటి అంటున్నారు అంటే నువ్వు ఎప్పుడో చేసిన దానికి ఈ రోజు కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి ఏమంటున్నారు, ఈ రోజు నువ్వు చేసే పనులన్నీ మంచిగా చేసుకుంటూ పో. ఎందుకంటే దీని ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు ఏదో రోజు అనుభవిస్తావు కాబట్టి. సో ఇది తెలిసినప్పుడు ఏం చేయాలి, మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా సరే దానికి బాధ్యతను నేనే వహిస్తాను కాబట్టి. నీకు కావాల్సిన బలము, శక్తి అన్ని నీలోనే ఉన్నాయి. నీకు ఏది కావాలో అది నీలోనే ఉంది. అది తెలియక మనం ఏమనుకుంటాం అంటే నా దగ్గర ఇది లేదు కాబట్టి ఇది చేయలేదు, లేకపోతే నేను చేసుండే వాళ్ళమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఏమంటున్నారు, అది ఏది నీకు కావాలో అది నీలోనే ఉంది. దానికోసం నువ్వు ఎక్కడెక్కడో ఏదేదో కావాలని చూడాల్సిన అవసరం లేదు. సో మనకి అది తెలియనంతసేపు మనం అలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఉంటే కనుక ఎవరైనా ఒకటి పని చేస్తున్నారు, వాళ్ళు ఏదో సాధించారు, వెంటనే మన నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి అది పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి ఎవరో మనుషులు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి ఏదో ఉంది కాబట్టి చేసేసారు. అది లేదు కాబట్టి నేను చేయట్లేదు అనుకుంటా. కానీ నిజానికి ఏమంటున్నారు, నీ పరిస్థితులు లేకపోతే నీకున్న ధనం వలన ఇంకో వలన నువ్వు అది సాధించవు. నీకు కావాల్సింది ఏంటంటున్నారు, నీకు కావాల్సిన బలము, శక్తి కూడా నీలోనే ఉన్నాయి. యాక్చువల్ గా నిజానికి మన అంతర్గతంగా ఏమున్నాయో దాని నుంచి మనం ఏదన్నా సాధిస్తాం. అది మనము ముందు గుర్తు పెట్టుకోవాలి. తప్పితే బాహ్యమైనవి కాసింత మనకి సపోర్ట్ ఇవ్వచ్చు కాక కొన్ని సమయాల్లో బాహ్యంగా అది అలా అనిపించవచ్చు. బాహ్యంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత ముందుకు వచ్చారు, వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేశారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అలా ఉంది సిచ్యుయేషన్ ఇట్లా అని అనిపించవచ్చు. అవి కూడా ఏంటంటే మన పూర్వజన్మ ఫలాలే ఆ రకాలుగా మనకి బాధ్యత వహించడానికి అన్నట్టు భగవాన్ మనకి అలాగా వాటిని మనకి చేత కూరుస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఏమంటున్నారు, ముందు నీలో సంకల్ప బలం ఉండాలి. ఆ బలం కానీ శక్తి కానీ ఎక్కడుంది, నీలోనే ఉంది. సో ముందు నీలో ఉన్న బలాన్ని, శక్తిని నువ్వు చూసుకో అంటున్నారు, దాన్ని ఉపయోగించున్నారు. ఆ శక్తి ఏమంటున్నారు, ఏమి తక్కువ లేదు, పరిమితమైన శక్తి ఏం లేదు, మనలో అనంతమైన శక్తి ఉంది. కేవలం మనం తెలుసుకోకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే మనం ఏమి చేయలేము అని చెప్పి చేతులు కట్టుకుని కూర్చుంటున్నాం. సో ఫస్ట్ ఏమంటున్నారు, నీలో బలం ఉంది, శక్తి ఉందని నువ్వు తెలుసుకో. ఎందుకు వాటిని పూర్తిగా వాడాలంటే నువ్వు వాడుకొని నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుసుకో. సో ఏం చేయాలి, మన లైఫ్ బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటంటున్నారు, మనము ఎంత ప్రయత్నం చేయగలమో అంత ప్రయత్నము చేసి వాటిని మనము ఆ పనుల్ని నెరవేరుస్తూ ఉండాలని చెప్తున్నారు. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని మనం చేరాలని చెప్తున్నారు. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎంత ఆనందంలో ఉంటాడంటే ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏంటి ఏదో లోకంలో బయటికి వెళ్ళి తిరుగుదామంటే రారు, షాపింగ్లు అంటే రారు, కొత్త బట్టలు వేసుకోమంటే రారు, నలుగురితో
మాట్లాడమంటారు అంటే వీళ్ళు ఏమన్నా నిర్లిప్తలో ఉంటారా అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే సాధకుడికి లోపలే ఎంత ఆనందం దొరుకుతుంది అంటే ఇంకా బయట విషయాలు వీళ్ళకి అంత రమించేవిగా అనిపించవు అనమాట. ఈ ఆనందం బయట ఎక్కడ వాళ్ళకి దొరకదు. అందుకని ఆ బయట దొరకని వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనిపిస్తుంది. సో తానుగా తాను ఎప్పుడైతే ఈ ఆనందాన్ని తెలుసుకున్నాడో, ఈ ఆనందంలో రమిస్తున్నాడో తానుగా తాను మానేస్తాడు తప్పితే అదేవి బలవంతంగా బాహ్య ప్రపంచం నుంచి దూరం అవడు. సో నీకు ఇంకా బాహ్య ప్రపంచం లాగుతుందంటే నువ్వు ఇంకా అంతర్ముఖ అవ్వలేదనమాట. లేకపోతే లోపల ఉన్న ఆనందాన్ని నువ్వు ఇంకా చవి చూడలేదనమాట. ఎప్పుడైతే మనం మంచి ఆహారం తినడం నేర్చుకున్నామో, రుచికరమైంది మన దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా రుచిగా లేదనే దాని దగ్గరికి వెళ్ళి మరీ కొనుక్కొని తినాలని ఎందుకు అనుకోం కదా. అలానే మన దగ్గర అంత సంపూర్ణమైన ఆనందం, సచిదానందం ఉన్నప్పుడు దీన్ని వదులుకొని ఎందుకు బాహ్య ప్రపంచంలో ఊరికనే టైం వేస్ట్ తిరగడము, ఊరికనే ఏవో అవసరం లేని వస్తువులు కొనుక్కొని ఎందుకు అలా కాల వ్యవధి చేస్తాము, చేయమన్నమాట. సో ఇవన్నీ సహజ సిద్ధమైనవి. సహజ సిద్ధమైన ఆనందం మనలో ఉంది. దానికోసం మనం ఏదో కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే నీలో ఆనందం తెలుసుకుంటావు నువ్వు బాహ్యంలో పరిగెట్టడానికి అసలు ఇష్టపడమన్నమాట. అలాగేమంటున్నారు, నీలో గనుక నిజంగా ఆనందం పొంగి పొందుతుంది అంటే నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావు, నువ్వు పూర్తిగా ఆధ్యాత్మికంలో ఉన్నావు. మన ఆధ్యాత్మికంలో ఉన్నామా లేదా తెలియడానికి ఎన్ని కిలోల కుంకుమ పసుపు వేసామని కాదు, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగామని కాదు, చాలా సింపుల్ గా మనం కూర్చున్నాము, లోపల మహదానందం మనకి వస్తుంది అంటే అదే పెద్ద స్కేల్ అన్నమాట. అది చూస్తే మనకి అది కొలత అన్నమాట. మనం ఎంత ఆనంద స్థితిలో ఉన్నామో మనం అంత సరి అయిన ఆధ్యాత్మిక అవేగంలో ఉన్నాము, ఆ మార్గంలో ఉన్నాము. అది మనకి లేదు. ఎంతసేపు అక్కడ కూర్చున్నా సరే మనం ఇంకా దుఃఖంగానే అవసరమైన లేని వాటికి కూడా దుఃఖపడిపోతున్నాం అంటే మనము సరి అయిన ఆధ్యాత్మికమైన మార్గంలో లేవన్నమాట. మరి దుఃఖాలు ఉండవా బాహ్య ప్రపంచంలో అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ దుఃఖాలు ఈ ఆనందం ఏది ఉందో సహజ సిద్ధంగా మనం ఏది ఇందులో పొందుతున్నామో దీంతో కంపేర్ చేస్తే అవి డామినేట్ చేయలేవన్నమాట. మన ఆనందం డామినేట్ చేస్తుంది. ఆ దుఃఖం ఏదైతే ఉందో అది చాలా తక్కువ సేపట్లోనే కరిగిపోతుంది అనమాట. దానికి మనం అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వకుండా ఇవన్నీ సహసిద్ధంగా జరుగుతాయి. ఏదో ఇందులో ఉన్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నట్టు జనానికి చూపించాలనో లేకపోతే ఆనందంగా ఉండాలని నేను ప్రయత్నించాలనో అలా ఏముండదు. ఆటోమేటిక్ గా మన మనసు ఆనందంగా అది ఉరకలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దానికి ఏదో చూపించాము, మహదానందాన్ని చూపించాము. ఎప్పుడైతే రామనామం పలుకుతున్నామో, ఎప్పుడైతే కృష్ణనామం పలుకుతున్నామో ఆ ఆనందాన్ని అది ఆల్రెడీ చూసింది, దాన్ని రుచి చూసింది. రామనామం ఎంత రుచి అంటారు కదా, అలాగ అది రుచి చూసింది. ఆ నామం ఉంటే చాలు, దానికి వేరే వేరే అవసరం లేదనిపిస్తుంది. ఒకప్పుడు ఏదో రుచుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో కొనుక్కుని తిన్న ఆ నాలిక కూడా ఈ రోజు ఏమంటుంది, అవన్నీ అవసరం లేదు, ఏదో శక్తికి కావాల్సింది ఆహింది ఏదన్నా కొనుక్కుని తినాలో లేకపోతే ఏదో వండుకుని తినాలి తప్పితే కేవలం రుచుల కోసం వండుకునే ఆ స్థితి తప్పిపోతుంది. రుచుల కోసమే తినాల్సిన ఆ స్థితి అవన్నీ వదిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ పోతున్నాయి. మన కాన్సన్ట్రేషన్ అటు నుంచి ఇటువైపుకి వెళ్ళిపోతుంది. బాహ్య ప్రపంచంలో దేని మీద మనకి ఇష్టం ఉండడం లేదంటే ఆటోమేటిక్ గా మనకి ఇదొక కొలత అన్నమాట. మనలో మనమే ఆధ్యాత్మికతలో ఎంత ముందుకు వెళ్ళిపోతున్నావు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. నీకు ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్తున్నావో బాహ్యం నుంచి దూరం అవుతున్నావు కదా, అది ఎక్కడైనా చూడొచ్చు. మనం ఒక వీధిలో కుడివైపు ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఎడం వైపు నుంచి మనం దూరం అయిపోతున్నాం. అలానే మనం ఎంత అంతర్ముఖం అవుతూ ఉంటామో బాహ్య ప్రపంచం నుంచి అంతే దూరం అవుతాం. బాహ్య ప్రపంచం దూరం అవడం అంటే ఏంటి, మన జ్ఞానేంద్రియాలు దేని గురించి ఉరకలు వేసేదో ఇంతకు ముందు ఏదో చెవి సావ్యంగా ఏదో వినాలంటే ఆ సినిమా పాటలు ఏదో పెట్టుకుని వినే మన చెవి ఈ రోజు ఏమంటుంది, అవి వద్దు భజన చెయ్యి, లేదా అది కూడా వద్దు మౌనంగా శాంతంగా ఉండు అంటుంది. ఆ తేడా వచ్చింది కదా, ఆ చెవికి తేడా వచ్చింది. చెవి ఇంతకు ముందేమనేది ఏదో పిచ్చి పిచ్చి పాటలు పెట్టు, సినిమా పాటలు పెట్టు, వినాలి, ఏదో మ్యూజిక్ గట్టిగా ఉండాలి అట్లా అనేది. ఈ రోజు ఏమంటది, శాంతంగా ఉంటుంది. అలాగే కన్నులు ఉన్నాయంటే ఏదో పిచ్చి పిచ్చి షాపింగ్లు అవి ఇవి చూద్దాం అనేది. ఈ రోజు అది ఏమనదు, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉందా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ మనకి మన జ్ఞానేంద్రియాలు ఏం చెప్తున్నావు దాన్ని బట్టి మనకి అర్థం వస్తూ ఉంటది అనమాట. ఇంతకు ముందు ఈ నోరు దేని గురించి అన్నా మాట్లాడేది, ఈ రోజు ఈ నోరు మాట్లాడితే దేని గురించో మాట్లాడదు, కేవలము నా పురోగతి గురించో లేకపోతే నాకు తెలిసిన జ్ఞానం ఒక నలుగురు వింటే అందరం కలిసి పురోగతికి వెళ్ళడం కోసమో లేకపోతే ఆ రామనామాన్ని కృష్ణనామాన్ని జపించడం కోసమే ఉపయోగపడుతుంది.
సో ఏమంటున్నారు, నువ్వు జ్ఞానేంద్రియాలు ఎలా ఉపయోగిస్తున్నావు దాన్ని బట్టి కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ ఆధ్యాత్మికత ఎలా ఉందో అనేది కూడా నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. శ్రద్ధాభావంతో ఏం చేసినా మేలే కలుగుతూ ఉంటుంది. ముందేమంటున్నారు, శ్రద్ధతో చేయాలి కదా. చాలా శ్రద్ధగా నువ్వేం చేసినా సరే దాని ఫలితం ఖచ్చితంగా మేలే అవుతుందంట. ఎంత చిన్న పని అయినా సరే సవ్యంగా చేస్తే మహా అద్భుత ఫలితాలు వస్తూ ఉంటాయి. చిన్న పనే కదా అని ఇష్టం వచ్చినట్టు కాకుండా సరిగ్గా మనం శ్రద్ధతో చేసి సరిగ్గా చేస్తే కనుక దాని ఫలితం చాలా ఎక్కువ వస్తూ ఉంటుందంట. అంటే ఏంటి, చేసే ప్రతి పనిలోనూ మనకి శ్రద్ధ ఉండాలి. ఏదో చేసాము, ఏదో వచ్చాము, ఏదో వెళ్ళిపోయి, ఏదో విన్నాము, ఏం చదివాము, ఇట్లా కాదు. ప్రతి చిన్న దాంట్లో కూడా శ్రద్ధ 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 అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్రెస్ట్, మన ఏకాగ్రత, మనం ఎంత ఇష్టంగా దాన్ని చేస్తామో దాని ఫలితం కూడా అన్నే రెట్లు వస్తూ ఉంటుంది. అందుకని రామనామం కొంతమంది 1,00,000 సార్లు చదివిన వాడికి రాని ఫలితము రామనామాన్ని త్రికరణ శుద్ధిగా 1 మాల 2 మాలలు చేసిన కూడా కొంతమంది పొందుతూ ఉంటారు. ఎందుకు, కొంతమంది ఒక గుడికి వెళ్తే మాకు ఏదో భావం ఏదో కలిగింది, కొన్ని ఎక్స్పీరియన్సెస్ కలిగా అని చెప్తారు. అందరు ఎందుకు అట్లా చెప్పలేకపోతారు? ఆ గుడికి అంతమంది వెళ్ళినా ఎవరికి కలిగిన 2-3కి ఎందుకు కలుగుతూ ఉంటుంది? లేకపోతే ఇందులో ఎవరు అందరూ ఎందుకు రమించారు అంటే వాళ్ళ శ్రద్ధ మీద ఆధారపడింది. ఎవరైతే నిజంగా శ్రద్ధగా ఇష్టంతో ఈ పనులు చేస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆఖరికి ఆ ఫలితాన్ని పొందుతారని చెప్తున్నారు. కాబట్టి ఎంత చిన్న పని అయినా సరే శ్రద్ధతో నిర్వహిస్తూ ఉండాలి. బంధాల వలన బాధలు, లోభత్వము వస్తాయి. యాక్చువల్ గా మనం బంధాలను ఎక్కువ పెంచేసుకుంటే ఏమవుతుంది, ఆ బంధాలను ఏదో నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ నుంచి వాళ్ళు అందరు వ్యతిరేకంగానో లేకపోతే మనకి ఎలా కావాలో అలా అనుగుణంగానే ఉంటారు. అట్లా ఏం చెప్పడానికి ఉండదు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది, మనం మంచి పని చేసినా సరే ఎదుటి వాళ్ళకి నచ్చలేదు అనుకుంటాం. అయితే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి ఈ మంచి పని చేయాలి, లేదు అని చెప్పారు కాబట్టి మనం కూడా ఏ చెడు మార్గంలోనే నడవాలి. సో ఎలా చూసినా మనము బాధలకు వెళ్తూ ఉంటాం. అందుకని మనం మనిషిని పెంచేసుకొని ఊరికనే బంధాలను పెంచేసుకుంటే కొన్ని బంధాలు ఉంటాయి, అవి ఇంకా తప్పవు. స్వామి కొన్ని బాధ్యతలు మనకి పెట్టే ఇస్తారు, ఇంకా వాటి నుంచి మనం ఎలాగో తప్పించుకోలేం. కానీ కొన్ని ఉన్నాయంటే అంత అవసరం కాకపోయినా సరే కేవలం ఏదో మనము కాసింత టైం పాస్ కోసం ఇంకోటి చాలా బంధాలు పెంచుకుంటూ పోతాం. మనకేమనిపిస్తుంది అంటే మనకి ఎంతమంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే లేకపోతే ఎంతమంది ఎక్కువ రిలేటివ్స్ ఉంటే అంత నేను గొప్ప అనుకుంటాం. కానీ అది బాహ్య ప్రపంచంలో నీకు పెద్ద ప్లస్ పాయింట్ అయితే అయి ఉండొచ్చు, లేకపోతే జనాలకి అట్లా అనిపించవచ్చు. కానీ నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో అది సరి అయిందా అంటే కాదంటున్నారు. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ మందిని పెట్టుకుంటావో నీకు అంత సమయము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళతో మనం కాంప్రమైజ్ అవ్వలేం, వాళ్ళు ఏదో అంటూ ఉంటే దానికి మనం బాధపడుతూ ఉంటాం. ఇలా ఏమవుతుందంటే మనం సాధన చేయాల్సిన సమయం అంతా వాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని ఏమంటున్నాను, నువ్వు బంధాలను పెంచుకున్నావా అనవసరమైన బాదరబందీలు అవి నీకు ఎక్కువైపోతూ ఉంటాయని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఉపనిషత్తులు అనే పూతోటనంతటిని వెతికి సేకరించిన సత్యాలను ఒకటిగా చేర్చి రచించిన అందమైన పూబంతి భగవద్గీత. మనము గనుక భగవద్గీతని కనుక ఫాలో అయ్యాము, అందులో చెప్పినవి ఇంకా మళ్ళా దొరకని విషయాలంటే ఎక్కడ ఏముండవు. అందులో చెప్పినవి అన్నిటిలో చెప్తారు, ఎందుకంటే అది ఉపనిషత్తు నుంచి తీయబడింది కదా. సో ఏమంటున్నారు, ఒక మంచి పూతోట ఉంది అనుకుందాం, అందులో మంచి 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 పువ్వులు అన్ని రకాలు ఏరి ఎవరైనా ఒక చోట పెట్టారు అనుకుందాం, మళ్ళా అక్కడే అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇంకా మళ్ళా నువ్వు తోటలోకి వెళ్ళి అంత పెద్ద తోటని ఇక్కడి నుంచి అక్కడి వరకే వెళ్ళి మళ్ళా అన్ని చూసి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అవసరం లేదు. నీకు కావాల్సిందంతా వాళ్ళు అక్కడ పేర్చి ఉన్నారు. అలాగా నిజంగా భగవద్గీతను కనుక మనం అర్థం చేసుకున్నామా అందులో దొరకని ఆ విషయం అంటే ఎక్కడ ఏముండదు. పూర్తిగా ఆత్మజ్ఞానం గురించి కానీ, మన కర్తవ్యాల గురించి కానీ, మన కర్మఫలాల గురించి కానీ దేని గురించి చెప్పలేదు, అన్నిటి గురించి భగవద్గీతలో చెప్పున్నారు. అందుకని ఏమంటున్నారు, నువ్వేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నావో ఉపనిషత్తుల గురించి కానీ, నీ జన్మ ఎలా ధన్యం అవ్వాలో నువ్వు తెలుసుకోవాలనుకుంటే కనుక ఏమంటున్నారు, నువ్వు భగవద్గీతను చదువు. ఎంత బాగా నువ్వు భగవద్గీతని అర్థం చేసుకోగలుగుతావో అంత బాగా నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, నిరాశ నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు కానీ మతము మాత్రము కాదు. ఒక మతం అనేది మనం యాక్చువల్ గా ఏమవుతుందంటే ఏదో కొంతమందికో లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ కు కనెక్ట్ చేస్తున్నారు. కానీ మతం అనేది ఎప్పుడు ఏమని చెప్తారంటే ఒక మతం అనేది ఒక క్రమశిక్షణ అని చెప్తారు. మతం అనేది ఒక దేవుడికి సంబంధించిన విషయాలు ఉన్నాయంటే మనల్ని క్రమబద్ధంగా ఉంచడానికి,
మన సత్య మార్గంలో ధర్మార్గంలో అలా వెళ్ళడానికి ఒక క్రమశిక్షణ నేర్పించడాన్ని మతం అంటారు తప్పితే ఇప్పుడు దాని మొత్తం అర్థం మారిపోయింది. కొంతమంది చూస్తే ఒక మతానికి చెందిన వాళ్ళు ఏదో ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు, ఒక మతం చూస్తేనేమో ఇంకొక రకంగా వేరే వాళ్ళని అందరినీ మన దాంట్లో తెచ్చేయడమే అదే మతం అనుకుంటున్నారు. ఇలాగ దాని అర్థం మారిపోయింది. కానీ నిజానికి ఏమంటున్నారు, నిరాశ నిస్పృహ అనేవి ఏమీ అందులో ఉండవు. నిరాశ నిస్పృహలు లేకపోతే ఇంకా ఇంకా ఏదో పొందాలి కాబట్టి వాళ్ళని నాశనం చేసేస్తే మనం ఏదో బాగుపడతాం, ఈ టైప్ ఆఫ్ అలా ఏమి ఉండవు. అవన్నీ అసలు మతానికి సంబంధించిన విషయాలు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతూ ఉంటుంది. మనము గనక ఆనందంతో ఉండడానికి ప్రయత్నం చేశామా అదే ఇంకా మళ్ళీ భగవంతుడి దగ్గర చేస్తుందంట. ఒక రకంగా ఆలోచిద్దాం, ఆనందంగా ఎప్పుడు ఉంటాం మనము? మనకి నిరాశ నిస్పృహలు లేనప్పుడు, ఒకరి మీద మనకి ఎటువంటి ద్వేషభావము లేనప్పుడు, ఒకరు ఏదన్నా అన్నారని బాధపడడం మనం మానేసినప్పుడు, ఇతరుని మన శత్రువులుగా చూడనప్పుడు కదా. అంటే నీలో ఎప్పుడైతే ఎటువంటి బలహీనము లేకపోయినా, ఎదుటి వాళ్ళని గురించి ఎటువంటి నెగిటివ్ గా ఆలోచన లేకపోయినా అప్పుడేమవుతుంది, నీలో ఆనందం వస్తుంది. తప్పితే నిజంగా ఏదైనా ఒక్క నెగిటివ్ పాయింట్ ఉన్నా సరే, మనం కోపంలో ఉన్నాం, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనం నిరాశ నిస్పృహలో ఉన్నాం, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మీద మనకి ద్వేషం ఉంది, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏమంటున్నారు, ఒక రకంగా నువ్వు ఎదుటి వాడిని ద్వేషించడం మానేసావు, అందరినీ మనలాగే ప్రేమించడం కలిగే స్థితిలో ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆనందాన్ని పొందుతావు అన్నమాట. సత్సంకల్పము, నిష్కాపట్యము మరియు అఖండ ప్రేమ అనేది ప్రపంచాన్ని జయించగలవు. మనము గనక మంచి సంకల్పాన్ని పెట్టుకుని ఉన్నామా, ఎప్పుడు మన సంకల్పము మంచిదై ఉండాలి, చాలా దృఢ సంకల్పము అయి ఉండాలి. ఒక్కసారి ఒక సంకల్పాన్ని చేశామంటే దానికి ఎన్ని వ్యతిరేకలు వచ్చినా సరే దాన్ని దాటుకుని ఆ సంకల్పాన్ని నేను నెరవేర్చుకోవాలి అనేది ఉండాలి. అందుకని నీ సంకల్పం కనుక నిజంగా సరి అయిందైతే గనుక ఆ సత్సంకల్పము, నిష్కాపట్యము, మనము నిష్కపటంగా ఉండాలి. కపటంలో చేసి ఏదో అసత్యం చెప్తూ ఏదో ఎవరికి ఎలా కావాలో అలాగ చేస్తూ ఉంటే ఆ కపటం అనేది ఏం చేస్తుంది అంటే మన మనసుని ధూళి పట్టించేస్తుంది, అంటే అశాంతికి గురి చేస్తుంది. ముందు బాహ్యంగా మిగిలిన వాడికి మనం ఏమన్నా మంచి వాళ్ళుగా కనిపిస్తే కనిపించవచ్చు, కానీ నిజంగా అలా జరుగుతుంది అంటే జరగదు. అందుకని ఏమంటున్నారు, ముందు నీలో ఉన్న కపటాన్ని నువ్వు తొలగించు అంటున్నారు. అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటి, ధర్మబద్ధంగాను సత్యంగాను సక్రమైన మార్గంలో సంకల్పాలు కూడా పూర్తిగా సత్సంకల్పాలై మాత్రమే అయి ఉండాలి. ఏది పడితే అది సంకల్పం కాదు. మనము మంచి మార్గంలో వెళ్ళడానికి మంచి సంకల్పాలు చేయడమే మాత్రమే మంచి సంకల్పాలు. సో అలాంటివి మనం చేసుకుని ఉండాలి. అఖండమైన ప్రేమ, ఎవరు ఎలా ఉన్నా సరే ఆఖరికి శత్రువుని కూడా మనం ప్రేమించగలిగే స్థితి. ఎందుకు ఎలా చేయగలము శత్రువుని అంటే మనం ఏమి విశ్వసిస్తాము, మనం చేసిందే మనకి పొందుతున్నామని. సో ఎవరైతే శత్రువు అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే మనకి కష్టం కలుగుతుంది అనుకుంటున్నామో ఆ శత్రువుని కూడా ఏమనుకోవాలి, నేను ఎప్పుడో ఏదో చేసిన కర్మకి ఫలితాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఈ శత్రువు రూపంలో నా జీవితానికి ఇతన్ని పంపించాడు, అంతవరకుని, అంతకన్నా ఎక్కువేమీ లేదు. ఒకవేళ అతను తప్పు చేస్తుంటే అతని కర్మ ఫలాలు అతన్ని ఏదో రోజు దానికి అనుభవానికి వచ్చేటట్టు చేస్తూ ఉంటది. దానికి నాకు సంబంధం లేదు. నాకేం సంబంధం ఉంది? ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నాడంటే, ఎలా అయితే నాటకాలలో ఒకరి తర్వాత ఒక పాత్ర వస్తుంది పోతూ ఉంటుంది, అలాగా నా శత్రువు రూపంలో ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోతాడు. తప్పితే అంతకన్నా ఎక్కువ ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ కష్టం అనేది ఏది ఉందో ఈ కష్టం కూడా నేను ఎప్పుడో ఏదో చేసిన ఒక కర్మకి ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనుకున్నామంటే మనము అఖండ ప్రేమతో ఉంటాము. మనకి గనక మంచి సంకల్పాలు ఉండి, మనము గనక కపటం లేకుండా ఉండి, మనము గనక అఖండ ప్రేమతో ఉంటే మనం ఈ ప్రపంచాన్ని జయిస్తాము అంటున్నారు. ఇంకంతకన్నా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి వేరేవేరేవేం అవసరం లేదు. మనం మంచిగా ఉంటే చాలు, ప్రపంచం మనకి లొంగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్దీ కపటుల, పశు సమానుల కుతంత్రాలను వమ్ము చేయగలడు. ఒక్క వ్యక్తి మంచివాడైతే 100 మంది చెడ్డవాళ్ళని కూడా జయిస్తాడు. మనకి భాగవతము మహాభారతము అదే కదా చెప్తుంది. ముందు చూస్తే మనకి పాండవులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఒక్క సమయంలో అయితే పాండవులు 5 అయిపోతారు, మిగిలిన వాళ్ళందరూ కౌరవుల వైపు అయిపోయినట్టు కనిపిస్తుంది. అంతమంది అటువైపు ఉన్నారు కదా, అందుకని అక్రమం ఏమైనా జయించిందా అంటే ఏమీ లేదు.
కాబట్టి ఇక్కడ సంఖ్యతో సమానమే, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్ని కదా, ఎంత మంచిగా పోయినంత మాత్రాన నేనేం సాధించగలను అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఒక్కడమే ఉన్నా సరే మనలో ఒకవేళ కపటం లేదు, మనం ధర్మంగా ఉన్నాం, మనం సత్యాన్ని పట్టుకున్నామా, ఖచ్చితంగా మనల్ని జయించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఆ భగవంతుడికి ఉంది. ఎందుకంటే ఆయన పాదాలు పట్టుకుని ఆయన మాటను నమ్మి మనం ఆ మార్గంలో వెళ్తున్నాం. అందుకని మన ఎదురుగుండా 1000 మంది అబద్ధాలు చెప్తున్నారు, 1000 మంది కపటంగా ఉన్నారు, కాబట్టి నేను ఆ మార్గంలో పోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, నువ్వు సన్మార్గంలో వెళ్ళావా, నిన్ను నేను రక్షిస్తానని. సో ఏమంటున్నారు? నువ్వు సంఖ్యతో సంబంధం లేకుండా నీ కార్యక్రమాలని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు, సత్సంకల్పాలతో ఉండు, కపటం లేకుండా ఉండు, అఖండమైన ప్రేమతో ఉండు, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేకుండా ఉండు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు శరణారవిందార్పణమస్తు.